ఇప్పుడేంటంటే అండి, మనము వెయిట్ లాస్ కోసం అని జెప్పేసి మంచి డైట్ అనమాట. యాక్చువల్‌గా మేము 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నామండి. వెయిట్ లాస్ అయితే అయింది. 2½ కేజెస్ అనమాట. సో, అది ఒకసారి మీకు చూపిస్తే మీరు కూడా ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతారని జెప్పేసి చెప్దాం అనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే, ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ తీసుకున్నా అండి. 2 లీటర్ల వాటర్ అనమాట. ఇదిగోండి 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను. అందులో ఏంటంటే అండి, ఒక ఒక కీర సరిపోతుందండి. ఎక్కువేం అవసరం లేదు. వాటిని ఇట్లా స్లైస్‌గా కట్ జేసుకోవాలి. లేదంటే మీకెలా నచ్చితే అలా కట్ జేసేసుకోండి ఈ కీరాని యాడ్ చేయాలండి ఫస్ట్. చూడండి. కీరాని మనం యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా దీంతో పాటు ఒక 5 కిలోమీటర్స్ అండి అట్లా వాక్ చేయాలి గూడా. అలాగే మీరు మార్నింగ్ ఏంటంటే దీంతో పాటు ఇంకా ఓట్స్ తినేసారంటే మనకి లంచ్, డిన్నర్ గూడా మనం రోజు ఏం తింటామో అదే అనమాట. ఫుడ్ కంట్రోల్ ఏం చేసుకోకుండా చక్కగా ఈ డైట్ గినక మీరు ఫాలో అయితండి కంపల్సరీగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇష్టమున్న వాళ్ళైతే ట్రై చేయండి. ఇదిగోండి ఒక నిమ్మకాయ ఇలా స్లైసెస్‌గా మీకెట్లా నచ్చితే అట్లా కట్ చేసుకోండి. వీటిని గూడా మనము దీనికి యాడ్ చేయాలండి. ఓన్లీ ఒక నిమ్మకాయ సరిపోతది. ఎక్కువ అవసరం లేదండి. అలాగే దీనికోసం ఏంటంటే కొంచెము ఒక ఇంచ్ అల్లం అండి. లేదంటే మీరు తురుముకున్న తురుమైతే గనక ఒక టేబుల్ స్పూన్ అనమాట. ఇదిగోండి ఇట్లా మీరు మన ఇంట్లో గ్రైండ్ చేసేవి ఉంటాయి గదండీ! తురుముకునేవి. వాటిని డైరెక్ట్‌గా దీని మీద పెట్టి చేసుకోండి. లేదంటే మీరు విడిగా తురిమేసుకొని అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ అట్లా మీరు ఈ అల్లాన్నయితే దీనికి యాడ్ చేసుకోవాలండి. ఇదంతా యాడ్ చేసేసండి నైట్ అంతా అలానే ఉంచి ఇంకా డే టైమ్‌లో వీటిని మనం తాగుతా ఉండాలనమాట. డిటాక్స్ డ్రింక్ అంటారు గదా! అట్లా అనమాట. ఇది తాగుతూ చక్కగా మనం తినే ఫుడ్ లంచ్ తినొచ్చు, డిన్నర్ చేయొచ్చు. చక్కగా చేస్తూ కొంచెం వాకింగ్ చేసుకుంటా అండి చక్కగా వెయిట్ లాస్ అవుతారండి. కుదిరిన వాళ్ళైతే ఫాలో అవ్వండి. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు. ఇదిగోండి ఇట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా దీన్ని తురుముకోనండి ఇందులో వేసేసుకోవాలనమాట. పీసెస్ కట్ చేసుకోవచ్చు. బట్ తురిమితే బావుంటుందండి. బాగా మిక్స్ అవుతది. అదే తెల్లారేసరికి కూడా అడుగునంతా గూడా మంచిగా ఇది ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం వడకట్టుకోవాలనమాట. ఇదిగోండి ఇట్లా తురిమేసిందంతా గూడా మనము ఇందులో యాడ్ జేసుకోవాలండి. చూసారు గదా! ఇట్లా అనమాట. ఏం లేదండి. రోజు ఒక 10 మినిట్స్ నైట్ గినక 10 మినిట్స్ కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్ ఇవన్నీ ఒకసారి మనము వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నామంటే చక్కగా మన డైట్ గూడా మంచిగా ఫాలో అవ్వచ్చు. అల్లం వేసాకండి ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ పుదీనా అనమాట. 1 టేబుల్ స్పూన్ అయితే టేబుల్ స్పూన్ లేదంటే ఇట్లా మీరు దొరుకుతాయి గదా! వీటిని కొంచెం కాడలతో వేసేసుకోండి. చక్కగా కట్ చేసుకొని చూడండి ఇట్లా కట్ చేసేయాలి. ఇంతే అండి. ఇవన్నీ వేసేసి చక్కగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలనమాట. బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఈ అల్లం ఇవన్నీ గూడా బాగా మిక్స్ అవ్వాలండి. ఒక 2 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్స్ ఇట్లా బాగా మిక్స్ చేసేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేసాక వడకట్టుకొని తాగటం అండి. చూపిస్తాను అది గూడా. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసుకోవడం అంతే. అలాగే ఇదే కాకుండా అండి దీంతో పాటు మనము మార్నింగ్ అవర్స్‌లో జ్యూస్ కూడా తాగాలి. ఇదంతా మార్నింగ్ ఈ వాటర్ ఏమో డే టైమ్ అంతా తాగుతాము. మార్నింగ్ మళ్ళీ మనకొక జ్యూస్ ఉంటుంది. ఆ జ్యూస్ తాగాలి. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కేమో ఓట్స్ తినాలనమాట. ఈ ప్రాసెస్ నేను చూపిస్తానండి. ఇదిగోండి ఇట్లా లిడ్ పెట్టేసి నైట్ అంతా దీన్ని ఇలా వదిలేసేయాలనమాట. ఇదిగోండి నైట్ అంతా కూడా మనము ఈ వాటర్‌లో ఇలానే ఉంచామండి. అయితే ఇందులో ఏంటంటే కీరాని తీసేస్తున్నానండి. కీరాని తీసి ఒక బౌల్‌లో చిన్న గిన్నెలో పెట్టేస్తున్నాను. కీరాని బౌల్‌లో పెట్టేద్దాము. ఓన్లీ కీరా తీస్తానండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం జ్యూస్ ఉందని చెప్పా కదా! జ్యూస్‌లో ఇవి వేసుకుంటాం అనమాట. దానికోసమని. ఇదిగోండి ఇట్లా కీరా అంతా కూడా తీసేసానండి ఇందులో. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాటర్‌ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. చూద్దాం. ఇదిగోండి వడగడితే ఇలా ఉన్నాయి. మన డిటాక్స్ వాటర్ అండి. ఇవి ఇప్పుడు బాటిల్‌లో పోసేసుకొని మన డే అంతా తాగేస్తా ఉండాలనమాట. ఇదిగోండి స్ట్రెయిన్ చేసినవన్నీ కూడా. చూసారు కదా! అల్లము ఇదంతా కూడా చక్కగా ఇదిగోండి అల్లం. మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి వాటర్. ఇప్పుడు ఈ వాటర్‌ని మనం ఏంటంటే మన వాటర్ బాటిల్‌లో గానీ, లేకపోతే ఇలా గిన్నెలో పెట్టేసుకొని గానీ డే అంతా తాగేస్తూ ఉండాలనమాట. ఇదిగోండి ఈ డైట్‌లో ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సిన పనండి. ఏంటంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో చియా సీడ్స్ ఉంటాయి గదండీ! అవి 1 టేబుల్ స్పూన్ అయితే మనం వేసేసుకోవాలనమాట. చూడండి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అండి. ఇదిగోండి ఇవేంటంటే జీలకర్ర వాటర్ అనమాట. ఒక గ్లాస్ వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి నీళ్ళైతే చక్కగా మరిగించుకున్నాను అనమాట. బాయిల్ చేశాను. ఇప్పుడు ఈ చియా సీడ్స్ కండి వాటర్ యాడ్ చేయాలనమాట. చేసిన తర్వాత ఇందులో కొంచెం మనము నిమ్మకాయ, హనీ వేసుకొని తాగాలండి. ఇదైతే ఏంటంటే
డైట్‌లో వాళ్ళు మీకు ఓకే అనుకున్న వాళ్ళైతే తాగండి. లేదంటే డైట్ చేయని వాళ్ళు గూడా మీరు గనక రోజు ఇది తాగితే మీకు హెల్త్ బెనిఫిట్స్ బావుంటాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాని అలాంటియన్నీ పోతాయనమాట. చక్కగా ఉదయాన్నే జీలకర్ర నీళ్ళు తాగటం అయితే హెల్త్‌కి మంచిది. అలా ఎవరైనా తాగొచ్చు. ఇప్పుడు ఇందులో మనము కొంచెం నిమ్మకాయ, హనీ కూడా కలుపుకోవాలనమాట. ఇదిగోండి ఒక హాఫ్ నిమ్మకాయ అనమాట. ఇదిగోండి ఇందులో అయితే మనము పిండేసేయాలనమాట. ఇది ఒకసారి కలిపేసాం కదండీ! ఇప్పుడేంటంటే హనీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హనీ. హనీ వేసాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోనండి. చక్కగా ఈ వాటర్‌ని అయితే మనం తాగేయాలన్నమాట. ఇది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవగానే చేయాలండి. ఇది తాగిన ఒక 2 అవర్స్‌కి అయితే గ్రీన్ జ్యూస్ తాగాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత అయితే మనము బ్రేక్‌ఫాస్ట్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏంటంటే ఓట్స్ తినొచ్చు. తినాలి అనుకున్న వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ అయితే గనక ఓట్స్‌తో తినండి. మన డిటాక్స్ వాటర్ తర్వాత అండి ఒక జ్యూస్ కూడా చేసుకుంటాం మార్నింగ్ అని చెప్పా కదా, దానికోసం మిక్సీ జార్ అండి. అలాగే మనం ముందుగా కీర అన్నీ తీసి గిన్నెలో పెట్టేసాం కదా, స్ట్రెయిన్ చేసుకున్న కీర అనమాట. ఆ కీర దీనికి యాడ్ చేయాలండి మిక్సీ జార్లో ఫస్ట్. చూడండి ఆ కీర అంతా కూడా మనము వేసుకోవాలి. అలాగే దీంతో పాటు ఒక హాఫ్ ఇంచ్ అల్లం, ఒక హాఫ్ ఇంచ్ అల్లం వేసుకున్న తర్వాత దీనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోనండి. చక్కగా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇందులోనేనండి పాలకూర. పాలకూర ఏంటంటే వాష్ చేసుకున్న పాలకూర అండి, వేడి నీళ్ళల్లో అనమాట. వేడి నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత మళ్ళీ మనం తీసుకొని బయటికి తీసిన పాలకూర అండి ఇది కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా మిక్సీ పట్టేసుకున్నాము. మనం ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసామండి దీనికి. మధ్యలో మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ అట్లా యాడ్ చేసాం అనమాట. చూడండి ఇప్పుడు దీన్ని మనము స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట చక్కగా. చూడండి జ్యూస్, ఇది జ్యూసర్ కాబట్టి అండి లోపల మనకి స్ట్రెయిన్ చేసేది ఉంటుంది. అయినా కానీ ఇలా తాగితే మంచిది. బట్ మనము స్ట్రెయిన్ చేసుకొని తాగొచ్చు కొంచెం ఇబ్బందిగా అనుకున్న వాళ్ళు. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా స్ట్రెయిన్ చేసి తీసుకున్న మన జ్యూస్ అండి ఇది. దీనికి ఏంటంటే ఒక నిమ్మకాయ, ఒక చెక్క అండి, ఒకవైపు హాఫ్ నిమ్మకాయనైతే మనము ఇందులో పిండేసుకోవాలన్నమాట. వేసాక ఒకసారి కలుపుకోవాలండి చక్కగా. ఇందులో ఇంకొంచెం మనము తేనె యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 టేబుల్ స్పూన్ హనీ అనమాట. హనీ కూడా మనం యాడ్ చేసుకోవాలండి. జ్యూస్ చేసిన తర్వాత నిమ్మకాయ, హనీ యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకోనండి. ఇంకా ఒక గ్లాస్ తాగేస్తే సరిపోతుంది అనమాట. మన డైట్ ప్లాన్లో జ్యూస్ అయితే ఇది రెడీ అయిపోయిందండి. ఇదిగోండి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగుంటుంది, తాగని విధంగా అయితే ఏముండదండి, చాలా బాగుంటుంది. చక్కగా డైట్ చేసే వాళ్ళు కాకపోయినా ఇంట్లో అందరు కూడా చేసుకోవచ్చు అనమాట. హెల్దీ కదా ఇది. ఇట్లా కలుపుకొని ఇంకా మంచిగా తాగేయాలి. ఇదిగోండి ఇట్లా గ్లాస్లో పోసేసుకొని తాగేయటమే. ఇదిగోండి చక్కగా మన జ్యూస్ అనమాట. చూసారు కదా, డైట్ ప్లాన్ జ్యూస్ రెడీ అయిపోయింది. చక్కగా ఇలా రోజు ఒక గ్లాస్ తాగేయటమండి. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే మన బ్రేక్ఫాస్ట్ ఓట్స్ చూపిస్తున్నాను అనమాట. దీనికోసం ఏంటంటే అండి ఒక కప్పు మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్ని మనం చక్కగా ముందు బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి ఓట్స్ అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే ఒక గిన్నె తీసేసుకొని మనం ఓట్స్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఓట్స్ అనమాట సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత అండి మనం ఆల్రెడీ స్టవ్ పైన మిల్క్ పెట్టాం కదా, ఒక చిన్న కప్పు మనకు కావాల్సిన మిల్క్ అయితే మనం బాయిల్ చేస్తున్నాం కదా, ఆ మిల్క్ని దీనికి యాడ్ చేసేయటం అండి. ఇదిగోండి మిల్క్ని యాడ్ చేస్తున్నాను. పాలల్లోనే కనుక మనము ఓట్స్ వేసండి కుక్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అట్లా బాగుండదు. ఇట్లా మనము తర్వాత పాలుని దీన్ని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రంచీగా అట్లా బాగుంటుందండి. ఇదంతా వేసుకున్నాక మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందులో ఏంటంటే స్వీట్నెస్ కోసం మనం హనీ వేసుకోవాలి. హనీ లేదంటే మీరు ఇంకా హెల్తీగా అంటే కనుక బెల్లం ఉంటుంది కదండి, ఇప్పుడు బెల్లం పౌడర్ దొరుకుతుంది. లేదంటే కొంచెం మనము బెల్లాన్ని కూడా కొంచెం తురుముకొనైనా కానీ ఒక టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవచ్చు మన స్వీట్కి తగినట్టుగా. నేనైతే ఇప్పుడు హనీ యాడ్ చేస్తున్నాను అండి. ఇదిగోండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అయితే హనీ వేసుకుంటున్నాను. హనీ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మీకు ఇంకా దీనికి కొంచెం ఫ్రూట్స్ అవి కూడా మనము యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. ఆప్షనల్ అండి. ఒకవేళ ఇంక ఇలా చాలు బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ ఓట్స్, మిల్క్, హనీ అనమాట. ఇది చూసారు కదా, ఇది ఇలా 2 మినిట్స్ మనం పక్కన పెట్టామంటే ఇంకొంచెం దగ్గరకు వస్తుందండి, బాగుంటుంది. వేడివేడిగా కొంచెం దీన్ని తినేస్తే.
ఈ వెయిట్ లాస్‌కి అండి ఓట్స్ కూడా బాగా పనిచేస్తాయండి. వెయిట్ లాస్ అవుతది. చక్కగా మనకేంటంటే మన మనుషులమైతే వెయిట్ తగ్గినట్టు కనిపిస్తాము. చక్కగా ఏ ఫుడ్ తిన్నా గానండి మంచి వెయిట్ లాస్‌కైతే ఓట్స్ బాగా పనిచేస్తాయన్నమాట. ఇందులో ఫైబర్ ఉంటుంది అన్నీ గూడా. ఇగోండి హనీ అన్నీ వేసాం గదా! ఇప్పుడేంటంటే ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను నేను. స్ట్రాబెర్రీ ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇదైతే ఆప్షనల్ అండి. మీకు కావాలనుకున్న ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకొని తినొచ్చనమాట. నేనైతే ఊరికే కొంచెం స్ట్రాబెర్రీ అట్లా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇదండి మన మార్నింగ్ డైట్‌లో బ్రేక్‌ఫాస్ట్ అయితే ఓట్స్ అనమాట ఇలా.